పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముందుగా మీ అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు అండి. ఈరోజు అట్ల తద్ది చక్కగా మేము కూడా పూజ చేసుకుని అట్లు నైవేద్యం పెట్టుకున్నాం గౌరీదేవికి. చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో చెప్పండి. ఈరోజు మీకు మంచి స్నాక్ ఐటెం తయారు చేస్తా. టీ టైం స్నాక్, ఈవినింగ్ చక్కగా పిల్లలకి పెట్టుకునే స్నాక్ ఐటము. దానికి కావాల్సినవి ఏంటో మీకు చూపెడతాను. ఇదిగోనండి, తెల్ల ఉప్మా రవ్వ. దీన్నే సుజీ రవ్వ అంటారు. తెల్ల ఉప్మా రవ్వ అన్నమాట ఇది. ఇదిగో తెల్ల ఉప్మా రవ్వ. తర్వాత కొంచెం బియ్యం పిండి క్రిస్పీనెస్కి. తర్వాత ఇదిగో ఉప్పు, కారం, జీలకర్ర, ఇదిగో కొద్దిగా నూపప్పు, ఇదిగోనండి కొద్దిగాను కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాను. ఇదిగో చిన్న అల్లం మొక్క, పచ్చిమిరపకాయ ముద్ద చేసి పెట్టాను. ఇవ్వండి దీనికి. ఇదిగో వెన్నపూస కొద్దిగా, ఇదిగో వెన్నపూస కొద్దిగా ఒక చెంచాడు వేయాలి. దీంతో పిండి అది ఎలా కలిపి ఎలా ఈ స్నాక్స్ తయారు చేస్తున్నాను. చాలా ఆరోగ్యకరమైనవి. మరి అందరూ కూడా నేను చేసిన పద్ధతిలో చేసుకుందరు, కానీ తేలిగ్గా చేసుకునేవి నేను చూపెడుతున్నాను. అని చేత మీరు అందరూ తేలిగ్గా చేసుకుని పిల్లలకి పెట్టి మీరు తిందరు. కానీ వీడియోలోకి వెళ్దాం రండి. ఇదిగో నేను ఈ బుల్లి గ్లాస్ తోటి ఈ తెల్ల ఉప్మా రవ్వ తీసుకున్నాను. అదిగో ఇది. తర్వాత ఇదిగో దీంతో కొంచెం అర గ్లాసు ఇక్కడికి బియ్యం పిండి తీసుకున్నాను. ఇదిగో బియ్యం పిండి తీసుకుని దీనికి సమానంగా చక్కగా దీన్ని ఇలాగ కలపాలి. ఇది ఇలా కలుపుకుని దీంట్లోనూ మనం సరిపడ ఉప్పు, సమానంగా ఉప్పు, ఎంతో ఎక్కువ వేయకండి, కమ్మది కదా అది. ఉప్పు, కారం, ఇదిగో కొద్దిగా కారం. తర్వాత ఇదిగో జీలకర్ర, ఇదిగో నూపప్పు, ఇదిగో అల్లం, పచ్చిమిరపకాయ కొంచెం ముద్ద, ఇదిగో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కడిగి పెట్టాను. ఇవండి దీనికి కావాల్సిన ఇంతకన్నా ఏం అక్కర్లేదు. ఇదిగో ఇలాగా ఇదంతా ఇలా గుచ్చెత్తేసి బాగా గుచ్చెత్తాలి. ఇలాగా గుచ్చెత్తేసి ఇప్పుడు దీనికి మనం వేసే వెన్నపూస ఈ పిండికి పట్టించాలి. అది చాలండి, ఇంకా అక్కర్లేదు. చాలా కొద్దిగానే వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే ఇది ఈ పిండికి చక్కగా పడుతుంది అన్నమాట. ఇది అలా పోట్టి ఇదంతాను వెన్నపూస అంతాను దీనికి పిండికి పెట్టేయాలి. అప్పుడు చక్కగా బాగుంటాయి అన్నమాట. కరకరలాడుతూ చాలా బాగుంటాయి, కమ్మదనంగా ఉంటాయి. పిల్లలకి ఏవి కూడా జబ్బు చేయవన్నమాట. ఇది చాలా బాగుంటాయి. ఎలా పెట్టినా కూడా పిల్లలకి చాలా ఇదిగా ఉంటాయి. ఇదిగో ఇప్పుడు ఇందులోనూ నీళ్లు పోసి కలిపి మనం దీంట్లో ఏంటంటే మామూలు పిండి కాదు కదా, దీంట్లో నూక మూలాని కాసేపు ఏమవుతుందంటే నానాలి. నానితే బాగా వస్తాయి. ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఇదిగో ముందర పలచగా ఉన్నట్టు అవుతుంది, నానాక మళ్ళీ గట్టి పడిపోతుంది నూక మూలాని. ఇదిగో ఇలాగ నూపప్పు కూడా వేసాం కదా, కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు దీన్ని వదిలేయాలి. వదిలేస్తే ఇది మళ్ళీ మెత్తగా అవుతుంది. అప్పుడు మళ్ళీ నేను మీకు చూపెడతా. ఇదిగోనండి పిండి చక్కగా ఇలా మెత్తగా నానింది, చూసారా? ఇది ఇలా నానిన పిండిని ఇదిగో మనం చిన్న చిన్న వాటిగా రెండు పార్ట్లుగా చేస్తాను. నేను ఎక్కువ చేసి చూపెట్టట్లేదండి మీకు, ఎందుకంటే మన టైము వేస్ట్. మీకు అంతంత చేస్తే అర్థం కాదు. ఎందుకని చెప్పి నేను సమానంగా చేస్తున్నానండి. ఇదిగో గోధుమ పిండి వేస్తున్నాను కింద, కొద్దిగా నేలకు అంటుకోకుండా. ఇదిగో అలా గోధుమ పిండి వేస్తున్నాను. దీన్ని ఏం చేస్తారంటే ఇదిగో ఇలా పలకలుగా పెట్టుకోండి. గుండ్రం అప్పుడేమైతే మనకి మళ్ళీ నీళ్ళు చేయడానికి ఉండదు. అందుకని ఇదిగో ఇలా
మరీ మెత్తగా కాకుండా, మరీ పలచగా కాకుండా, మరీ ఇందులో వెన్న వేసాం కదా, వెన్న వేయటం వల్ల ఏంటంటే మనకి అంత అంటుకోదు, ఏమీ కూడా బాగుంటుంది. ఇలా పలచగా ఒత్తుకోవాలి. పలచగా ఒత్తుకుని అలాగా చక్కగా సమానంగా పలచగా ఒత్తుకోవాలి. ఇలా మైదా నూక కదండి, కొద్దిగా ఏంటంటే కాస్త చిరిగినట్టు అవుతుంది. చిరిగినట్టు అయినా కూడా మనకేం భయం లేదు. అలా అంటించేసుకుని మళ్ళీ ఒత్తుకోవటమే, ఏం పాడయ్యే లేదు, మన టైము పాడవదు. అలా ఒత్తుకుని బాగాను ఒకసారి అది కొంచెం చిరిగినట్టయినా మీరేం భయపడవలసిన పని లేదు, మళ్ళీ చేసుకోవచ్చు. ఇదంతా పలచగా ఒత్తాక మళ్ళీ నేను మీకు చూపెడతాను. ఇదిగో చూడండి, వీటిని ఇలాగా ఈ పలచగా ఒత్తాను. ఇవి మనం ఇలా చివర తీసేసుకుంటే అలాగా తీసేసుకుని ఏదైనా కొంచెం అందంగా చేసుకోవాలి కదండి. అందంగా చేసుకోవటానికి మనం కొంచెం ఇది చెయ్యాలి. ఏదైనా మొదలెట్టామంటే కొంచెం ఓర్పుగా చేసుకుంటే ఏదో తినేటప్పుడు కాస్త బాగుంటుంది. అందుకని నేను ఏంటంటే కాస్త జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తున్నాను, అంతకన్నా ఏం లేదు. ఇదిగో దీన్ని మధ్యలోకి చేసేసి ఇలాగా, అప్పుడు ఇదిగో ఇలాగా చక్కగా కోసుకోవాలి ముక్కల్లాగా. ఇవన్నీ కూడా నేను ఇలాగే ముక్కల కింద కోస్తాను. మీకు ఏ సైజు కావాల్సి వచ్చినా ఆ సైజు కోసుకోండి, ఏం పర్వాలేదు. ఇవి కోసేసాక మళ్ళీ నేను మీకు నూనె అది పెట్టేశాక మళ్ళీ నేను అన్నీ చూపెడతాను. ఇదిగోనండి, మన టైము వేస్ట్ చేసుకోకుండా నూనె పెట్టాను. ఇదిగో ఇవన్నీ చూసారా ఎలా కట్ చేశాను నేను. ఇదిగో ఈ పలసంలో కట్ చేసుకోవాలి ఇలాగా. మీకు ఇందాక చూపెట్టడానికి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకని చూపెట్టలేకపోయాను. అదిగో మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా నేను జాగ్రత్తగా చేశాను. అదిగో నూనె కాగింది, ఒక్కొక్కటి ఇలా మనం వేద్దాం. అదిగో అలాగా మీరు ఎన్ని పడితే అన్ని వేసేయచ్చు, ఏవి అంటుకోవు. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి, చాలా బాగుంటాయి. అయితే మీడియంలో పెట్టుకోవాలి అలాగా. తర్వాత మళ్ళీ కావాలన్నప్పుడు మనం హైలో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి ఇలా అన్నీ వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయ, గుమ్మగుమ్మలతోటి చాలా బాగుంటాయండి ఇవి. నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. మీరు అందరూ కూడా చక్కగా కమ్మగా తినచ్చు. వెన్నపూస వేసుకున్నాం దీంట్లోను. ఇలాగా ఏం అంటుకుపోవు. మీరు పట్టినన్నీ వేసేసుకోండి. పట్టినన్నీ వేసుకోవటం వల్ల మన పని తెగులుతుంది. అదే కాసిన వేద్దాము అనుకుంటే కనుక ఇంత వేగటానికి మళ్ళీ టైం పడుతుంది, మళ్ళీ యాతం పడతారు. ఇప్పుడు మళ్ళీ దీపావళి వచ్చేస్తుంది, మన అందరికీ పండగ. మళ్ళీ స్వీట్లు హాట్లు చేసుకోవటం, ఈ హడావిళ్ళన్నీ ఉంటాయి. చక్కగా మీరు ఏం చేస్తున్నారు, దీపావళికి ఎలా చేస్తున్నారు అనేది మీరు చక్కగా చెప్పండి, నాకు కూడా కామెంట్ చేయండి. నాది వీడియోలోను బెల్లం అచ్చు ఉందండి, శనగపిండి బెల్లం అచ్చు ఉంది, తర్వాత తొక్కుడు లడ్డు ఉంది, కారపూస ఉంది, రకరకాలు చేసుకోవచ్చండి. అన్నీ చూసుకోండి, మీరు చూసుకుని చక్కగా నేను చేసిన జాగ్రత్తగా కొలతలతో సహా నేను రాశాను, యూట్యూబ్లో పెట్టాను నేను మీ అందరి కోసం. అవన్నీ కూడా మీరు చక్కగా చూసి కొలతలతో చేసుకుందరు. కానీ అయితే ఎక్కువ మా చిన్నతనాల్లోనూ ఈ బెల్లం అచ్చు ఒకటండి, తర్వాత జంతికలు బెల్లం అచ్చు, తర్వాత ఈ పాకుండలని, అన్నీ రకరకాల అరిసెలని మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ చేసుకుంటూనే ఉండేవారండి. కాజా అని, మడత కాజా అని, బాదుషాలని, ఎన్ని రకాలు చేసేవారో అన్ని రకాలును. ఇంట్లో ఎవరికేం కావాలంటే వాళ్ళకి ఎవరికి ఏది ఇష్టమైతే చేసి పెట్టేవారండి పెద్దలు. ఇప్పుడైతే అంతంత ఓపికలు లేవు అందరికీ, చేయటానికి అంత వాళ్ళు చేసుకోలేకపోతున్నారు.
అన్నీ ఆర్డర్లు పెట్టేసి తెప్పించేసుకుంటున్నారు ప్రతి వాళ్ళు కూడాను. అంటే ఎవరిష్టం వాళ్ళదనుకోండి, మనం విమర్శించకూడదు. కానీ అయితే మనం చేసుకు తిన్నది బాగుంటాయి అని, ఫ్రెష్గా ఉంటాయని నా ఉద్దేశం అండి. అందుకని ఏంటంటే అలా చేసుకోండి. చక్కగా దీపావళి పండగకి అన్నీ ఆనందంగా అన్ని పిండి వంటలు చేసుకుని లక్ష్మీదేవి పూజ చేసుకుని చక్కగా ఆనందంగా గడుపుకుందాం మనం అందరం కూడాను. ఇదిగో చూసారా, ఈ రంగులో మనం తీసేయాలి. ఇవి తీసాక మళ్ళీ రంగు వస్తాయండి. అదిగో ఇవి కొంచెం మళ్ళీ రంగు వస్తాయి. ఇవి చాలా కమ్మగా ఉంటాయండి. ఇవి మళ్ళీ కొంచెం రంగు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేసి లాస్ట్లోను ఇదిగో మళ్ళీ ఇంకో వాయి వేస్తాను చూడండి. ఇదిగో ఇలా చక్కగా ఈ పలసంలో చేసుకోండి. ఇలాగా ఇదిగో ఇలా అన్నీ కూడా వేసేసుకుని పట్టినన్నీ వేసేయచ్చు, మనకి ఏం పర్వాలా. ఒకదానికోటి అంటుకుపోవు, ఎందుకంటే వెన్నపూస వేసుకున్నాం కదా మనం, అందుకని అంటుకుపోయే స్కోపే లేదు. ఇలా కళ్ళు మూసుకు వేయించవచ్చు. వేగటం కూడా తొందరగా వేగిపోతాయి. ఇవి చాలా తొందరగా వేగుతాయి. ఇలాగే ఇవి కూడాను అదే రంగులోను తీసి మళ్ళీ అన్నీ వేయించాక మీకు మళ్ళీ అన్నీ చూపెడతా. ఇదిగోనండి, మీ అందరి కోసం చక్కగా తెల్ల బొంబాయి రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ అంటారు, సుజీ అంటారు, దాంతో చక్కటి టీ స్నాక్. ఇది ఆరోగ్యవంతమైన. దీనిలో అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, వెన్నపూస అన్నీ కూడా చక్కగా ఆరోగ్యకరమైనవన్నీ వేసి చేశానండి. ఇది స్నాక్స్ చాలా ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అవి చూసారా, ఇలా ముట్టుకునేసరికి అలా పొడమైపోతున్నాయి. ఇలాగా ఇంత బాగుంటాయి అన్నమాట. మీరందరూ కూడా నేను చెప్పిన పక్కా కొలతల్లోటి చక్కగా చేసుకోండి. ఇవి మీకు 15 రోజులు 20 రోజులు నిల్వ ఉంటాయండి. ఏమి పాడవు. పిల్లలకి అస్తమాను జంతికలు, చెగోడీలు కానీ ఇలాంటివి కూడా మనం చేసి పెట్టుకుంటుంటే వాళ్ళకి వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది. అని చేత మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా తీసుకుని ఈ స్నాక్స్ చేసి పెట్టండి. చూడండి ఎంత సరదాగా తింటారనమాట. ఇలా చేసి పెడితే సరదాగా తింటారు పిల్లలు కూడా. అందుకని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.